మీ బిజినెస్ ని డెవలప్ చేసుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 7729969299. నాయకుడు అంటే ప్రజల్ని నడిపించేవాడు నాయకుడు. ఎగ్జాక్ట్లీ. కానీ ప్రజల్ని శాసించేవాడు నాయకులు అవుతున్న తెలంగాణ రాష్ట్రంలో తీన్మార్ మల్లన్నను ఆయన నాయకుడా లేకపోతే శాసనకర్తగా మారాలని చూస్తున్నాడా? ఛానల్ పెట్టుకొని పనిచేసినాడు. అందరూ కూడా పాపం మల్లన్న చాలా మంచి ఇది బాగా కొట్లాడుతున్నాడు, మంచి వాక్చాతుర్యం ఉంది అని చెప్పి అందరం నేనే చెప్తున్నా కదా. ఐ వాజ్ ఇన్స్పైరింగ్ యాక్చువల్గా. రైట్. తీన్మార్ మల్లన్న గురించి మాట్లాడే సమయంలో ఆదాబ్ హైదరాబాద్ పేపర్లో కళాకారుల గురించి నేను ఒక ఆర్టికల్ రాసిన. అది నేను మీకు ఇస్తాను. నేను రాసిన ఆర్టికల్ని కనీసం చదవనికి కూడా రాలే. ఓకే. చదవనికి కూడా రాలే. ఇదే సుదర్శన్ పక్కన ఉండి చదువుతుంటే కూడా చదవనీయలే. ఎందుకు నేను శాసనకర్తగా మారుతున్నాడు అని అన్నంటే తన ఛానల్లోనే తన తోటి యాంకర్నే మాట్లాడనీయని పరిస్థితి. ఇలా బీసీ నినాదం ఎత్తుకొని ఎమ్మెల్సీ అయినప్పుడు నీ యాటిట్యూడ్ ఎలా మారిందో జనాలందరూ సోషల్ మీడియాలో చూశారు. సో ఇప్పుడు బీసీ నినాదం ఎత్తుకుంటే మీరు అంటున్నారు ఆయన ఏ బీసీ అనేది ఒకటి క్లారిఫికేషన్ తేవాలి. అసలు జనాలకు కావాల్సింది ఇలాంటి నాయకులు కావాలన్నా లేకపోతే ప్రజల్ని నడిపించేవారు కావాలన్నా? డెఫినెట్గా తెలంగాణ సమాజం శాసిస్తా అంటే ఎప్పుడు ఒప్పుకోదు. ఇంకా తెలుసా, మీరు ఇంటికి వస్తే గిలాసెడ్ నీళ్ళు ఇచ్చి బుక్కడి బువ్వ పెట్టి మంచిగా తమ్మి బాగుండు అంటే ఒప్పుకుంటుంది తప్ప నువ్వు బిర్యానీ పెట్టి ఏం సంగతి రా అంటే నీ నాన్నే ఖతం చేసిపోతుంది. తెలంగాణ సమాజం ఎప్పుడు కూడా ఒక వ్యక్తిని గుండెల్లో ఉంచుకోవడమే కాకుండా ప్రేమ చూపిస్తే దీన్ని ఉల్టా పల్టా చేస్తే నిన్ను ఖతం చేస్తుంది. అట్లాంటి సమాజంలో తీన్మార్ మల్లన్న ప్రవర్తన చాలా పద్ధతిగా ఉండాలని నేను కోరుకుంటున్నా. నువ్వు ఎదుగుపోయి నువ్వు రాజకీయంలో ఎదుగు, నువ్వు ఇంకా మంచిగా ఎదిగి నువ్వు మంత్రివిగా లేకపోతే ముఖ్యమంత్రివేగా. ఎవరు వద్దన్నాడు? ఈ రాష్ట్రానికి ఏమైనా ముఖ్యమంత్రి నువ్వు అవుతావు అంటే నేను వద్దంటారా? ప్రజలు ఆమోదం తెచ్చుకుంటే నేను ఎవరైనా వద్దంటారా? లేకపోతే నువ్వే సొంతంగా పార్టీ పెట్టు, మిగతా బీసీలు అందరినీ కలుపు, ఎస్సీలను కలుపు, ఎస్టీలను కలుపు అంటే నాకు అర్థం కాదు. ఇక్కడ ఒక బీసీలు మొత్తం కలిస్తే ముఖ్యమంత్రి అయిపోతాడా? ఓన్లీ బీసీలు కలిస్తే? అంటే తన భవిష్యత్తు ఒక పునాది ఏర్పరచుకుంటున్నాడు అన్నట్టు. నేనేమంటున్నా, ఇప్పుడు మందకృష్ణ మాదిగలనంతా ఎంట పెట్టుకొని నేను లీడర్గా ఎదిగానని చెప్పడం. కానీ మందకృష్ణ మాదిగ ఎప్పుడు బీసీ నినాదంగా ఎదగడము. మందకృష్ణ మాదిగ ఎప్పుడు తప్పుడు కామెంట్ చేయలే. రెడ్లు ముఖ్యమంత్రులు ఉన్నారు, వెల్మల్ ముఖ్యమంత్రులు ఉన్నారు, వీళ్ళు దిగిపోవాలి, నెక్స్ట్ ముఖ్యమంత్రి ఎంతసేపు ఆయన వర్గీకరణ మీద మాట్లాడిండు. మా దళితులకు జరుగుతున్నటువంటి అన్యాయం మీద ఏదో కావాలని కోరుకున్నాడు. దట్ దేర్ ఇస్ ద మ్యాటర్ అంతే. అదొక కన్సర్న్, అది కన్సర్న్. నువ్వు కూడా ఏమన్నా బీసీలకు జరిగిన అన్యాయము, ఇప్పుడు రాష్ట్ర బడ్జెట్ ఉందన్న, రాష్ట్ర బడ్జెట్లో మెజారిటీ బడ్జెట్ ఎవరికి పోతుందన్న రాష్ట్రంలో? ఇదే వీళ్ళు చెప్తున్న 52%, 42%, మరి 60% అనుకుంటారు కదా. మరి మెజారిటీ నిజంగా నువ్వు 60%, 58% ఉంది అంటున్నావు కదా. మరి బీసీలకు పోతుంది కదా మెజారిటీ బడ్జెట్ అంతా. ఎవరి అకౌంట్లకు పోతుంది ఇది డబ్బంతా? మరి ఎవరు ట్యాక్సులు కడుతున్నారు? ఎంతమంది ట్యాక్సులు కడుతున్నారు ఇవాళ? ఇవన్నీ ఈ మంచిగా ఉన్న చోట కారం మీద పుండు జల్లినట్టు మంచిగా బతుకుతున్న సమాజంలో నిప్పులు పెడుతూ ఈ చిల్లర వ్యవహారాలు చేసి రాజకీయ పబ్బం గడుపుతామంటే సమాజం ఒప్పుకోదు. తెలంగాణ ఉద్యమంలో కూడా కేసీఆర్ జేఏసీని అనేది ఏర్పాటు చేసి కోదండరామ్ గారు లాంటి వ్యక్తిని ముందు పెట్టి రాజకీయ జేఏసీ ఏర్పాటు చేయడం ద్వారా తెలంగాణని జై తెలంగాణ అన్నారు. ఆ రోజు తెలంగాణ కావాలి అని కోరుకున్నారు. ఆ రోజు కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలని ఏం కోరుకోలే. కాకపోతే తర్వాత వచ్చిన పరిణామాలలో రాజకీయంగా ఆయన ఓకే నా స్టాండ్ ఇది పోయి అనుకొని సపరేట్గా ఆయన ఎలక్షన్లోకి పోయి ముఖ్యమంత్రి అయ్యాడు. దాన్ని నువ్వు దొర ముఖ్యమంత్రి అయ్యాడు అంటే ఎట్లా? ప్రజలు ఆమోదం ఇచ్చిండ్రు. ఆయన ఇంట్లో పోయి రాసుకొని నేనే ముఖ్యమంత్రి అని చెప్పలే కదా.